విశేషాంశాల ప్రదర్శన చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా తొలి తెలుగు విశేషాంశాలు ఏమిటో. ప్రదర్శించిన వీరికి అభినందనలు, ఆశీస్సులు. మరి ఆదిలక్ష్మి గారికి కూడా నమస్కారములు. థ్యాంక్ యూ. అలాగే లయోలా విద్యాలయం మరొక ప్రదర్శనతో విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. శివతాండవ నృత్యం అనే ప్రదర్శనను మనకు అందిస్తున్నారు. విద్యార్థులను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. లయోలా స్కూల్ గుంటూరు విద్యార్థులచే శివతాండవం నృత్య రూపకం ఇప్పుడు ప్రదర్శింపబోతోంది. ఇవన్నీ కూడా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, కళలను బ్రతికించే, ముందుకు తీసుకువెళ్ళే అంశాలు. వీటన్నిటినీ కూడా మనం ప్రోత్సహించాలి. నేను పాడబోయే రెండవ గీతం అమెరికా అమ్మాయి చిత్రం నుండి ఎం గోపి గారి సాహిత్యంలో, జీకే వెంకటేష్ గారి సంగీత సారథ్యంలో జి ఆనంద్ గారు పాడినటువంటి పాట ఇది. ఒక వేణువు వినిపించను. జలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ఢగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని
జటాభుజంగ పింగళ స్ఫురత్వణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ ఓం నమః శివాయ సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం ఓం నమః శివాయ సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాగ్రి పీఠభూభుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగ వాలి పీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజకాలమస్తు कराल भाल पंडिकाध गद्द गद्द गज्ज्वल धनंजयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघ मंडली निरुद्ध दुर्धर स्फुर कुहूनि शीथिनी तमः प्रबंध बद्ध कंधर निलिंप निर्झरीधर स्तनोतु कृत्ति सिंधुर कला निधान बंधुर श्रियं जगद्धुरंधर विमुक्त दुर्मति सदा शिरस्थमंजलिं वहन् विमुक्त लोललोचनो ललाम भाल लग्नतः शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् नित्यमेव मुक्तमुत्तमोत्तमं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता ఒళ్ళు పులకరించే శివతాండవం మన మధ్యకు తీసుకొచ్చిన దర్శకత్వం వహించిన శ్రీమతి సెల్వి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నాట్యాచార్య కళారత్న కేవి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా పిల్లలకి సర్టిఫికెట్లు అందించవలసిందిగా కోరుతున్నాం. నాట్యాచార్య కళారత్న కేవి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దర్శకత్వం వహించిన సెల్వి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శివతాండవం అనేది ఈ నాట్యం అనేది నటరాజు అయిన శివునికి సంబంధించినది. అలాంటి శివతాండవాన్ని మనకు కనుల పండుగగా ప్రదర్శించిన లయోలా విద్యార్థినులకు ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం ఒక్కసారి అభినందనలు అందజేద్దాం, ఆశీస్సులు అందజేద్దాం, ప్రోత్సాహకాలు అందజేద్దాం. థ్యాంక్ యూ. తరువాత కూడా లయోలా విద్యాలయం గుంటూరు విద్యార్థులచే ఆదివాసీ నృత్యం మన ముందుకు రాబోతోంది. దీనికి దర్శకత్వం శ్రీమతి సునీత గారు, శ్రీమతి రేణుక గారు వహించారు.
మరి చక్కటి నృత్యాలతో మన ముందుకు విచ్చేసిన చిన్నారులను మనం అభినందించుదాం. ఈ 3 ప్రదర్శనలు కూడా లయోలా విద్యాలయం గుంటూరు వారిచే, మరి ఇప్పుడు 20 మంది విద్యార్థులచే ఆదివాసీ నృత్యం ప్రదర్శింపబడుతోంది. మరి నందమూరి తారక రామారావు గారి ఈ ప్రాంగణంలో ఈ వేదిక పైన చిన్నారుల నృత్యాలు నిజంగా ఈరోజు మనల్ని ఎంతో సంతోషభరితులను చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇలాంటి మహత్తరమైన అవకాశాన్ని మనకు కల్పించిన సాహితీ తపస్వి, కళా తపస్వి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు, కరతాళ ధ్వనులు కూడా.
అద్భుతం, అమోఘం. ఆదివాసీ నృత్యం, లయోలా విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన ఈ ఆదివాసీ నృత్యం ఎంత అందంగా ఉందో కదా. మన సంప్రదాయ నృత్యం, ఆదివాసీలు కొండల్లో కోనల్లో నివసించే ఆదివాసీలు ప్రదర్శన చక్కగా ఉంది. ఈ సమయంలో వీరి చిన్నారులను ఆశీర్వదించడానికి ప్రఖ్యాత సినిమా మాటల రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రఖ్యాత సినీ మాటల రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే లయోలా విద్యాలయం నుండి విచ్చేసిన శ్రీమతి సునీత గారు, రేణుక గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. చిన్నారులకు అందరికీ మరొక్కసారి కరతాళ ధ్వనులతో మనం అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ చిల్డ్రన్. చక్కటి ప్రదర్శనలండి చిన్నారులు. ఇలాంటి మన కళా ప్రదర్శనలను మనం ప్రోత్సహించాలని కోరుతున్నాను. సమయం లేదు మిత్రమా. ఎక్కడన్నా విన్నారా? మరణమా శరణమా? ఈ మాటల రచన చేసిన మంచి రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ గారు, ప్రఖ్యాత సినీ మాటల రచయిత. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయన్నారు. సినీ మాటల్లో కొత్త వరవడిని సృష్టిస్తూ సినీ మాటలకు ప్రఖ్యాతిని తీసుకొస్తున్న బుర్రా సాయి మాధవ్ గారిని ఈ వేదిక అభినందిస్తూ ఉంది. వారి చేతుల మీదుగా చిన్నారులను సత్కరిస్తూ ఉన్నారు. వేదిక మీదకి వచ్చి చిన్నారులను ఆశీర్వదించిన సాయి మాధవ్ గారికి ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ధన్యవాదాలు సార్. తర్వాత వెంకటేశ్వర బాలకుటీర్ గుంటూరు విద్యార్థులచే